ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం మన ఊరు రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. అలాగే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇది ఒక థాట్. ఎవరైనా సపోజ్ లేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మన అదృష్టం పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఈ లక్ష్మీ తలుపు తట్టింది ప్రోగ్రాం చూసి కూడా మీరు అందరూ ఇంప్రెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ కూరగాయల వ్యాపారం ఆవిడ కోసం అరేంజ్మెంట్స్ వరకు అయితే అందరం కలిసి ప్రయత్నిస్తాం. ముందు మీ వంతు సపోర్ట్ ఎవరైనా ఇద్దాం అనుకున్నా కూడా తప్పకుండా ఇవ్వచ్చు. మీ ఊర్లోనే ఉంటారు వాళ్ళు. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ నలుగురు అద్భుతమైన డాన్సర్లా అనిపిస్తున్నారు నాకు ఎందుకో. చూసారా, పిల్లలందరూ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. ఓకే, మ్యూజిక్. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే. అమ్మా, ఇంట్లో పరిస్థితులు మీరు ఇందాక చెప్పారు. అండ్ అలాగే ఏవీలో కూడా మేము చూసాము ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఇప్పుడు మీరు పని చేస్తున్నారమ్మా? పని చేయలేకపోతున్నానండి. ఇదివరకు చేసేవాళ్ళు ఏం పని? ఇదివరకే కూలి పని చేసేదానండి. కష్టపడి మా అబ్బాయికి 10 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చిందండి నీరసం. ఇప్పటి నుంచి తల్లి ముగ్గురు కష్టపడి ఆ అబ్బాయికి మందులు వేయించామండి. ఈనాడికి ఆ అబ్బాయి తేరుకోలేదండి. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. 10 సంవత్సరాలు బాగున్నాడండి. అందరి పిల్లలాగా బాగున్నాడు. మిషన్ వర్క్ కూడా నేర్చుకున్నాడు. రాను ఈ నడుములో నొప్పి అని వచ్చి కీళ్ళ నొప్పి వచ్చి మొత్తం ఎన్నుపూస వంగిపోయిందండి. ఇప్పుడు కొంచెం దూరం కూడా నడవలేడు, బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి. డాక్టర్కి చూపించడం కానీ మందులు కానీ ఎలాగా? చాలా మంది డాక్టర్లకే తిప్పానండి. ఎండోస్కోప్ సర్జరీ భోజనం చేయలేకపోతున్నాడని కాకినాడ తీసుకెళ్ళి 2 సార్లు ఎండోస్కోప్ సర్జరీ చేయించానండి. మళ్ళీ ఇంకా భర్త చచ్చిపోయిన డబ్బు వస్తే 20,000 ఎట్టి పిల్లోడికి కొత్త అన్నమన్నా తింటాడని చేయించామండి. 3 సార్లు చేయాలన్నారండి ఆ సర్జరీ. 2 సార్లే చేయించానండి. డబ్బు లేక 3వసారి చేయించలేదండి. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదండి. ఎక్కడుంది న్యాయం? 20-35 సంవత్సరాల వయసు అండి. 25 సంవత్సరాల నుంచి మందులు వేస్తున్నామండి. మందులు అయిన రోజు లేదండి ఆ అబ్బాయికి. సో ఇప్పుడు తినగలుగుతారా అండి? ఇప్పుడు తినడం కష్టం అవుతుందండి. సో మంచినీళ్ళు గట్ట తాగలేనండి గమ్ని, అన్నం గట్ట తినలేనండి గమ్ని. ఎప్పటి నుంచి తినలేకపోతున్నారండి? సంవత్సరం నుంచి తినలేకపోతున్నానండి. ఓకే. సో వైరుపరి చేసిన కాడి నుంచి ఒక మాత్రం తినేవాడిని, మళ్ళా తగ్గిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు గట్ట భోజనం గట్ట తినలేకపోతున్నాను. ఇప్పుడు రోజు ఎలా అమ్మా? పొద్దున్న నుంచి మామూలుగా ఏదో ఒకటి తింటూ ఉండాలి కాబట్టి ఎలా తింటారు మీరు? ఎలాగంటే ఒక సొంస ఎట్టుకుని ఒక చుక్క తాగదు, కొద్దిగా తాగదు. వీరభద్ర గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే ఆ పిల్లలిద్దరి గురించి చూసుకుంటున్నారు అని ఉంది. సో మీ భార్య గారు ఆవిడ కూడా ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేది? అంటే ఇద్దరు పనికి వెళ్ళే వాళ్ళ? నేనే వెళ్ళి ఉన్నాను పనికి. ఆవిడ ఇంటి పట్ల ఉండే పిల్లలిద్దరిని ఆ ఇంటికాడే ఉండేదండి. ఆవిడ ఇంటికాడ ఉంటా ఈ కుర్రోని చూసుకుంటా బడిలో గట్ట వెళ్తామే చూసుకునేదండి. వంట ఇంటి పనులన్నీ ఆవిడ చూసుకునే? వంట ఇంటి పనులన్నీ ఆవిడే చూసుకునేదండి. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి కట్టెలకో దేనికో నేను మళ్ళీ కునికేసాక పొలం మీద పోతుండే ఉన్నాను. పొలం మీద పోసా వస్తామండి. మన్నాడు పని చూసుకోవటం వెళ్ళటం అండి. ఈ కుర్రోనేమో ఈ 4 ఇడ్లీ వేసుకుంటే ఈ ఊరన్నా పంపుకుంటాం. ఇలా చేస్తానండి. ఇప్పుడు అక్రమత్తంగా వచ్చేసింది. శనివారం నాడు పొద్దుట వచ్చేసిందండి జ్వరం కింద. ఆవిడకి జ్వరం కింద వచ్చేస్తే అండి అప్పుడు ఇక మనకి కూడా తొందరగా లేగాలి కదా, మనకి కూడా చాకరీ చేసేది లేదు కదా, మనం చేయగలుచుకోలేం కదా అని చేసి తొందరగానే తడుముకుండి అటు పెట్టేసుకుని తీసిపోయినాండి. తీసిపోయే కానీ వారం రోజులు వండించుకున్నాడండి. వారంలో వండించుకున్నా కానీ నా వల్ల కదా అన్నాడండి. మోపుల్లో తగ్గిలే బాబు, నువ్వు కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి, కాకినాడ హాస్పిటల్ అయితే మోపులు ఉన్నాయి, మోపుల ప్రకారంగా పని అవుద్ది అన్నారండి.
అక్కడ తీసుకెళ్ళి ఆదివారం తీసుకున్నామండి. ఆదివారం సెలవులండి. సోమవారం సనాల్లాగా ఉందండి. తెల్లారితే మంగళవారం అనగా వచ్చారండి డాక్టర్లు. ముక్కుల్లో వచ్చండి పొలలు ఎట్టాలండి, చూపులు దింపాలా, అయితే చచ్చిపోతే చల్లలో చచ్చిపోద్ది, బతికిందంటే మాట మాత్రం కొన్ని సంవత్సరాలు బతికిద్ది. 2 పాయింట్కి సంతకం పెట్టారండి. సరేలే అనేసి అయితే అలాగ అవుతుంది, అయితే ఇలాగ అవుతుంది, ఇవాళ బతికిద్ది అంటున్నారు కదా అని చేసి సరేలేని సంతకం పెట్టానండి. సంతకం పెట్టి ఇలాగ బయటకు వచ్చండి. ఈ కుర్రాళ్ళు చూద్దాం, కుర్రాళ్ళని చూసి టిఫిన్ చేయమన్నానండి. కిందకి దిగి మళ్ళీ రాబోయేసి ఇలాగ మంచం చుట్టేలు జరగబోయేటప్పటికండి వదిలేసిందండి. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఈ కుర్రోళ్ళు ఇద్దరు కూడా అండి మళ్ళీ రేషన్ బియ్యం లేవండి. వీళ్ళ కోట ఎత్తలేదండి. వీళ్ళకి రేషన్ బియ్యం లేదండి. మాకు 10 కేజీలు ఇచ్చేవారండి. ఇప్పుడు 10 కేజీలు మళ్ళీ ఇప్పుడు ముసలాం పోయింది కుట్టేస్తారు కదండి, అవి కూడా ఇస్తలేదండి. అవి ఇప్పుడు ఏంటంటే అండి, ఆ గూడని ఉంటే నేను అన్నాలా బతుకుతాను, అన్నాలా కూడా చూసుకుంటానండి. ఇంకా నా చదువు పోయాకేనండి తర్వాత కూడా ఇంక ఎలా ఉంటుందో ఇంకా ఆడ పెద్దలు అయితే ఆడ చూసుకుంటారండి. నీ పేరు? దుర్గా ప్రసాద్. ఏం చదువుతున్నామా? 7th క్లాస్. 7th క్లాస్. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు తాత దగ్గర? 2nd క్లాస్ చదువుతున్నప్పుడు. సో నువ్వు, తమ్ముడు, తాత ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉంటారు. సో ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటావు నువ్వు పనికి? ఇప్పుడు వెళ్తలేదు. ఇప్పుడు వెళ్ళట్లేదు. తాత బయటికి పనికి వెళ్తే తమ్ముడిని నువ్వే చూసుకోవాలా? తమ్ముడు ఆకలి వేస్తుందన్నా ఏమైనా కావాలన్నా మరి ఎలాగా? నేనేం చేయలేను. బయట మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం తెచ్చి పెడతాను. హృదయమా నీ విన్నది నిజమా నీ గాయాలి నా గంధ. నీ పేరేంటన్నా? రాజేష్. రాజేష్. ఏం చదువుతున్నావు? 3వ క్లాస్. 3వ క్లాసా? తాతతో వాళ్ళతో ఉంటావు కదా, వీళ్ళతో కాకుండా చుట్టాలు ఎవరినైనా చూడాలని అనిపిస్తుందా? ఎవరినైనా కలవడానికి వెళ్ళాలి? ఎవరైనా వస్తారా చుట్టాలు నేను కలవడానికి? కొంతమంది వస్తారు. ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉంటారా? నీకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుందా పండగ వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు? వెళ్ళాలనిపిస్తుంది. సో బాగా చదివి పెద్దయ్యాక ఏం అవ్వాలంది నీకు? పోలీస్ అవ్వాలండి. పోలీస్ అవ్వాలి. ఎందుకు పోలీసు? మా అమ్మ పోలీస్ అయిపోతానండి. నెల్లూరు జిల్లా తాల్వాయిపాడుకి చెందిన మాతమ్మ మూఢనమ్మకాల కోరలో చిక్కుకుపోయిన సమాజం వల్ల మాతంగిగా పెరిగింది ఈ మాతమ్మ. మాతమ్మకి అర్పించే దానికోసం 84 ఏళ్ల ముసలోడితో నా మెళ్ళో తాలి కట్టించి నన్ను ఆ రోజు నుంచి బసిని వదిలేసినట్టు, ఊరి మీద దొన్నను వదిలేసినట్టు వదిలేశారు. భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే 10 మంది ఆ కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ. మాత అంటే అందరికి తెలిసిన విషయం కాబట్టి 10 మంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతులన్నీ ఇట్టొస్తున్నాయి నన్ను తాకేదానికోసం. చెరుగుతోంది ఆ తల్లి చరితలు విశ్వ విజయాల విభవం. దేవత పేరు మీద బలి అవడం ఏంది? అసలు నాకు ఏంది ఈ విషయం? ఎవరు చేశారు? దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవ. సమాజం చేసిందే లేదు నా తల్లిదండ్రులు చేశారా? ఎవరు చేశారు? నా జీవితాన్ని ఇట్ట నాశనం చేసేశారు. రాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం, మారదు కాలం. నా బిడ్డ పెళ్లికి నాకు సహాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో మీకు అందరికీ నా బాధ వెల్లడించుకుంటున్నాను. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం. అమ్మా ఈ రోజు నుంచి పుట్టిల్లు మాది కాదమ్మా, జీ తెలుగు వారిదమ్మా పుట్టిల్లు. జరిపించే కన్యాదానం